బిగ్ బాస్ తెలుగు 9 వీక్ 7 లో ఒక సెల్ఫ్ ఎవిక్షన్, ఒక డబుల్ ఎలిమినేషన్, ఒక రీ ఎంట్రీ. ఇప్పటి నుంచి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 మారబోతుందా? ఈ వీక్ జరగబోయేది ఒక ఎలిమినేషన్ కాదు, డబుల్ ఎలిమినేషన్. అదేంటంటే అయేషాకి హెల్త్ ఇష్యూస్ వల్ల నిన్న బయటకు తీసుకెళ్లారు. బట్ టైఫాయిడ్, డెంగ్యూ ఉండడం వల్ల మళ్ళీ లోపలికి వెళ్ళిన అయేషా కంప్లీట్ గా హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. సో అయేషా విల్ బి అవుట్ ఆఫ్ ద హౌస్ కంప్లీట్లీ అండ్ అయేషా ఇస్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9. డబుల్ ఎలిమినేషన్ లో ఒకటి సెల్ఫ్ ఎవిక్షన్ అయితే ఇంకొకటి నార్మల్ ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా, అంటే ఆడియన్స్ ఓట్స్ ద్వారా ఒకళ్ళు ఎలిమినేట్ అవ్వబోతున్నారు. రాము రాథోడ్, రమ్య మోక్ష అండ్ శ్రీనివాస్ సాయి వీళ్ళైతే ముగ్గురు బాటమ్ 3 లో ఉన్నారు. ఈ ముగ్గురులో ఒకళ్ళైతే ఎలిమినేట్ అవ్వబోతున్నారు. ఎలిమినేట్ అవుతారు అనేది మీకు రేపు అప్డేట్ ఇస్తాను. అండ్ ఈ ముగ్గురులో ఎవరు ఎలిమినేట్ అవుతారో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అయేషా అన్ఫార్చునేట్ గా ఎలిమినేట్ అయిపోవడం వల్ల బిగ్ బాస్ రీ ఎంట్రీని ప్లాన్ చేశారు. అంటే ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ లో నుంచి ఒకళ్ళు రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. శ్రీజ అండ్ ప్రియా శెట్టి వీళ్ళిద్దరిలోనే ఖచ్చితంగా ఒకళ్ళు హౌస్ లోకి రీ ఎంట్రీ అవ్వబోతున్నారు. ఈ సండే ఎలిమినేట్ అయిన అందరు కంటెస్టెంట్స్ హౌస్ లోకి వెళ్ళబోతున్నారు. వాళ్ళు ఒక్కొక్కరిని నామినేట్ చేస్తారు. అండ్ ఎలిమినేట్ అయిన అందరు కంటెస్టెంట్స్ లో నుంచి ఒకళ్ళు హౌస్ లోనే ఉండబోతున్నారు, మిగతా వాళ్ళు బయటకు వచ్చేస్తారు. నాకు తెలిసి 99% శ్రీజానే రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. సో రోజు రీ ఎంట్రీ భయ్యా శ్రీజ రీ ఎంట్రీ అంటున్నారు. ఫైనల్లీ శ్రీజ రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. బట్ ప్రియా శెట్టికి కూడా ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి. మీకైతే శ్రీజ అండ్ ప్రియా శెట్టిలో ఎవరు రీ ఎంట్రీ ఇస్తే బాగుంటుందో, అండ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కొద్దిగా చూడబుద్ధి అవుతుంది, కొద్దిగా గేమ్ చేంజర్ లా మారుతుంది అని అనిపిస్తుందో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 అయితే సీజన్ 6 కి రివర్స్ లా ఉంది. అది డిజాస్టర్ అయితే ఇది డబుల్ డిజాస్టర్ లా ఉంది. ఒక్క ఎపిసోడ్ కూడా చూడబుద్ధి అవ్వట్లేదు భయ్య నాకైతే. మీకు ఎలా ఉందో ఈ సీజన్ ఒక్కసారి కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ జెన్యూన్ అప్డేట్స్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైఫ్ ఏ జిందగీ.